నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మనసంతా మనిద్దరమే ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. మియాపూర్ చౌరాస్తా అది నేషనల్ హైవే అవటంతో 24 గంటలు వాహనాలు ఒకదాని వెనక ఒకటి పరిగెడుతూనే ఉంటాయి. మహా అయితే రాత్రి 2-3 గంటలప్పుడు కాస్తంత రద్దీ తగ్గొచ్చు. దేశానికే పెద్ద వ్యాపార కేంద్రమైన ముంబైకి హైదరాబాద్ని కలిపే ముఖ్య రహదారి అదే. కంట్రోల్ రూమ్ నుండి మెసేజ్ వచ్చిన అరగంటలోనే కూకట్పల్లి నుండి ఆ రోడ్డు మీద అప్పటికే ఉన్న పోలీస్ చెక్ పోస్టులే కాకుండా మరికొన్ని వెలసాయి. నివేదిత నుండి అపరంజికి వచ్చిన కాల్ మియాపూర్ టవర్ నుంచి ట్రాన్స్మిట్ అయిందని గుర్తించడంతో ఆ చుట్టుపక్కల బందోబస్తు తనిఖీలు ఎక్కువయ్యాయి. దిల్సుఖ్ నగర్ నుండి మియాపూర్ దాకా తీసుకొచ్చారు అంటే అపరంజి అనుమానించినట్లే ఆ అమ్మాయిని ముంబైకి తరలించే ఆలోచనలో వాళ్ళు ఉండుండొచ్చు. ఏసీపీ జగన్నాథం స్వయంగా ఆపరేషన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఆంధ్ర బార్డర్ వరకు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలన్నింటినీ పూర్తిగా తనిఖీ చేయమని చెప్పారు. అలాగే మహారాష్ట్రలో ఆంధ్ర వాహనాల మీద ఒక కన్నేసి ఉంచమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయిని ముంబై చేరనివ్వకూడదు. ముందు సమాచారం అందినా తాము అరికట్టలేకపోతే అది తమ చేతగానితనాన్ని రుజువు చేస్తుంది. ప్రతి కిలోమీటర్కి ఒకచోట ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. పోలీసులు వాహనాలను ఆపి తలుపులు తెరిచి మరీ చూస్తూ ఉండటంతో ఒకటా రెండా కార్లు, బస్సులు, లారీలే కాకుండా వాహనాలన్నింటినీ వదలకుండా డిక్కీలతో సహా తెరిపించి చూస్తున్నారు. పోలీసు మొబైల్ వ్యాన్లైతే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. ఏర్పాటైన చెక్పోస్టును తప్పిస్తూ రోడ్డు దిగి పక్కదారుల వెంట ముందుకు వెళ్ళి మళ్ళా హైవే మీదకు ఎక్కడ ఆ వాహనం ఎక్కుతుందోనని. హైదరాబాద్ నుండి ముంబై వెళ్లాలంటే ఆ ముఖ్య రహదారి మీదగానే కాదు, చుట్టూ తిరిగి మరేదైనా మార్గంలోనైనా వెళ్ళి మహారాష్ట్రలో కలవచ్చు. అందుకే ఆ హైవేతో పాటుగా హైదరాబాద్ నుండి బయటకు వెళ్లే అన్ని రహదారులను దిగ్బంధనం చేశారు. ఎలాంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. సమయం 11 గంటలైంది. ఎండ కాస్తంత ఎక్కువగానే ఉంది. మియాపూర్ చౌరస్తాలో ఓ పక్కగా చెట్టు కింద జీపులో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, 2 ఇన్స్పెక్టర్లు, 2 కానిస్టేబుళ్లు కూర్చునున్నారు. వాళ్ళకు కాస్తంత దూరంలో జగన్నాథం మరో కారులో కూర్చుని పరిస్థితిని పరిశీలిస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఎడంవైపు మియాపూర్ ఆర్టీసీ డిపోకి వెళ్లే రోడ్డులో 2 కిలోమీటర్ల లోపల కొండగుట్టల నడుమ ఓ పాత గౌడౌన్ ముందుకు ఓ అంబులెన్స్ వచ్చి ఆగింది. అది ఆగుతూ ఉండగానే 2 స్ట్రెచ్చర్ పట్టుకుని అందులో నుండి ఒడివడిగా దిగారు. ఓ సిస్టర్ దిగింది. ఓ డాక్టర్ స్టెత్ పట్టుకుని దిగాడు. అందరూ షట్టర్ తీసి ఉన్న గోడౌన్లకు వెళ్లారు. సామాన్యంగా ఎప్పుడూ తెరవని ఆ గోడౌన్ లోపలంతా మొక్క కంపు కుడుతున్నది. అక్కడ ఓ కుక్కి మంచం మీద ఓ స్త్రీ అపస్మారక స్థితిలో కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. లోపలికి వెళ్లిన వాళ్ళు ఆమెను స్ట్రెచ్చర్ మీద ఎత్తి పడుకోబెట్టి బయటకు తీసుకొచ్చి అంబులెన్స్లోకి ఎక్కించారు. ఆ వెనకనే దాంట్లోకి సిస్టర్ ఎక్కింది, డాక్టర్ ఎక్కాడు. ఆ అంబులెన్స్ ఆ గోడౌన్ నుండి మట్టి రోడ్లో సైరన్ మోగించుకుంటూ అతి వేగంగా మెయిన్ రోడ్డు ఎక్కి ముందుకు దూసుకుపోసాగింది. అందులో స్ట్రెచ్చర్ మీద ఉంది నివేదిత. డాక్టర్ వేషంలో ఉన్నది శంకర్. నివేదితను ఎక్కించుకున్న అంబులెన్స్ ఒక్క క్షణం ఆలస్యమైనా లోపలున్న రోగి మరణిస్తాడేమోనన్నంత వేగంగా ఆ రోడ్డు మీద దూసుకుపోతోంది. గుట్టల్లో ఉన్న పాత గోడౌన్ నుంచి 10 నిమిషాల్లోనే మియాపూర్ చౌరస్తాకు వచ్చింది. అది సిగ్నల్ దగ్గరకు వస్తూనే ఉంది. రెడ్ లైట్ వెలిగింది. దాన్ని నడుపుతున్న శంభు పక్కనే కూర్చున్న శంకర్ వంక చూశాడు. అతడు పోని అన్నట్లుగా కళ్లతోనే సైగ చేశాడు. శంభు యాక్సిలేటర్ని బలంగా తొక్కి కాస్తంత పక్కగా ఉన్న ఆటోను తప్పించి ముందుకు దూకించాడు. అప్పటికే సిటీ వైపుకు వెళ్లే వాహనాలు సిగ్నల్ దాటాయి. అడ్డం వచ్చిన అంబులెన్స్ను చికాగ్గా చూస్తూనే సడన్ బ్రేకులతో వాహనాలను ఆపి దానికి దారిచ్చాయి. దూరం నుంచే గమనించాడు జగన్నాథం ఆ అంబులెన్స్ని. అది ప్రైవేటు వాహనం, ఏపీ రిజిస్ట్రేషన్తోనే ఉంది. కళ్ళు చిట్లించాడు. దాని వేగం అతడిలో అనుమానాన్ని రేకెత్తించింది. ఆ పైన అంత సీరియస్గా ఉన్నప్పుడు సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాలి కానీ బీహెచ్ఈఎల్ వైపు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాలేదు. వెంటనే వైర్లెస్లో ముందున్న చెక్ పోస్టుకు ఆ అంబులెన్స్ని ఆపమని మెసేజ్ ఇస్తూ అందులో ఎవరున్నది తనకు వెంటనే చెప్పమని రిసీవర్ను చేతిలోనే పట్టుకుని మెసేజ్ కోసం ఎదురు చూడసాగాడు. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది. ఎలాంటి సమాచారం అటు నుంచి రాలేదు. ఆయనే మళ్ళీ చేశాడు చికాకు పడుతూ. ఇంతవరకు ఏ అంబులెన్స్ రాలేదు సార్, వస్తుందేమోనని చూస్తున్నాం, రాగానే చెప్తాను. 10 నిమిషాలయ్యింది, అది మియాపూర్ చౌరస్తా దాటి, ఇంకా రాలేదంటావేంటి, సరిగ్గా చూస్తున్నారా మీరు అన్నాడు కంఠం హెచ్చించి. లేదు సార్, అసలు ఇంతవరకు ఏ అంబులెన్సు ఇటు రాలేదు.
హాస్పిటల్ నుంచి పేషెంట్ని కానీ డెడ్ బాడీని కానీ మధ్యలో ఏ ఇంటికైనా తీసుకువెళ్ళారేమో. జీపులో కానిస్టేబుల్స్ని పంపి చుట్టుపక్కలంతా గాలించమని చెప్తాను అన్నాడు వినయంగా అవతల చెక్పోస్ట్ దగ్గరున్న సబ్ ఇన్స్పెక్టర్. ఆ మాట వింటూనే తన కారును ముందుకు దూకించాడు జగన్నాథం. ముందేవైనా నర్సింగ్ హోమ్లు ఉన్నాయేమో చూడు అన్నాడు డ్రైవర్తో, తను జాగ్రత్తగా అటూ ఇటూ చూస్తూ. ఆయన నమ్మకం దాంట్లో చచ్చిన బాడీ ఉండదు. ఉంటే సిగ్నల్స్ పడ్డా ఆపకుండా హడావిడిగా వెళ్లాల్సిన అవసరం లేదు. కారు ముందుకు పోతున్నది. ఎక్కడా ఏ హాస్పిటల్ కనపడలేదు. ఉన్నవన్నీ ఫర్నిచర్ షాపులు, బట్టల కొట్లు, సూపర్ బజార్లు, కాదంటే చిన్న చిన్న హోటళ్ళు. చాలా అసహనంగా ఉంది ఆయనకు. కళ్ళు సూదుల్లా పెట్టి అన్ని వైపులా తీక్షణంగా చూస్తున్నాడు. అంబులెన్స్ ముందు సీట్లో కూర్చున్న శంకర్ ముఖం వెనక్కు తిప్పి క్రూరంగా స్ట్రెచ్చర్ మీద మగతగా పడుకొని ఉన్న నివేదిత వంక చూశాడు. ఆ అమ్మాయిని చూస్తుంటే అతడు కళ్ళు ఎర్రబడుతున్నాయి. విజయవాడలో పోలీసులు తమను పట్టుకుని రైలు దింపించిన ఆ అమ్మాయి అంటే ఒళ్ళు కుత్తలాడిపోతున్నది. అందుకే వదలకూడదనుకున్నాడు. తనలాంటి వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఆ అమ్మాయికి తెలిసొచ్చేలా చేయాలి. నిప్పు జోలికి వెళ్తే అది ఎంత భయంకరంగా కాలుతుందో జీవితాంతం గుర్తుండేలా చేయాలి. తన దృష్టి పడిన ఏ ఆడదాన్ని ఇంతవరకు వదలలేదు. అందున తనను ఇబ్బందుల్లో పెట్టిన అది తన చేతుల్లో కాలి మసైపోవాల్సిందే. విజయవాడలో తను తెలివిగా తప్పించుకుని హైదరాబాదులోని తన శిష్యుడు శంభుని నాంపల్లి స్టేషన్కి వెళ్ళి ఉదయాన్నే వచ్చే గోదావరి ఎక్స్ప్రెస్లో S7 నుండి దిగబోయే పిల్ల ఎలా ఉండేది చెప్పి ఆ అమ్మాయి రైలు దిగి ఎక్కడికి వెళ్ళేది గుర్తించమన్నాడు. వీలైతే మంచిగా మాట్లాడి దగ్గరవ్వమన్నాడు. వాడు చాకు లాంటి వాడు. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం. తను చెప్పిన దానికంటే ఎక్కువే చేశాడు. తమని పోలీసులు విజయవాడ స్టేషన్లో దించినప్పుడే ఆ అమ్మాయి ఎంత తెలివిగలదో అర్థమైంది. అందుకే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలని నిర్ణయించుకున్నాడు. కసి పెంచుకున్న ఆ అమ్మాయిని అప్పచెప్పి ముంబై మేడం నుండి ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలని ఆశపడుతున్న అతడు తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకున్నాడు. తనిచ్చిన ఇంజెక్షన్తో ఇంకా 5-6 గంటల వరకు కళ్ళు తెరిచి మన ప్రపంచంలో పడదు. ఈలోగా తను హైదరాబాద్ నుండి చాలా దూరం, తెలివి వచ్చినా ఏమీ చేయలేనంత దూరం తీసుకెళ్ళిపోవాలి. ఉదయాన్నే 7 గంటలకు అత్తాపూర్లో వివాహానికి బయలుదేరిన నివేదితకు అత్తాపూర్ ఎక్కడున్నదో తెలీదు, ఏ దారిలో వెళ్లాలో తెలీదు. ఇక్కడే అంటూ ఆటో డ్రైవర్ ఆమెను కూకట్పల్లి దాటించి మియాపూర్ చౌరస్తా దగ్గర కుడివైపుకు తిప్పి జనసంచారం తక్కువగా ఉన్న డబుల్ రోడ్డు మీదకు తీసుకువెళ్తూ ఉంటే అనుమానంగా అడగను కూడా అడిగింది. అత్తాపూర్ అంటే ఊరి బయటమ్మా, ఏ ఆటో వాడు రాను కూడా రాడు. నేను తెలిసిన వాడిని కాబట్టి మీటర్ మీద వస్తున్నాను. మీకెందుకమ్మా, మీరు మెదలకుండా కూర్చోండి. పెళ్ళవగానే ఇద్దరం హాయిగా వేడి భోజనం చేసి తిరిగి బయలుదేరదాం అన్నాడు చిన్నగా నవ్వుతూ కృష్ణదేవుడు. మెయిన్ రోడ్డు దాటి గుట్టల నడుమ మట్టి రోడ్డులోకి ఆటో తిరగగానే నివేదిత అనుమానం బలపడింది. అక్కడక్కడ ఆ రాళ్ల గుట్టల నడుమ కూలీలు రాళ్లు తవ్వుతూ కనపడ్డారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా నివాసయోగ్యమైన ఇళ్లున్నట్టే కనపడటం లేదు. వివాహం జరిగే స్థలం అలాంటి ప్రదేశంలో ఉంటుందని తను అనుకోదు. వెంటనే ఆపు అంటూ పెద్దగా అరిచింది. అంతవరకు వచ్చిన మెయిన్ రోడ్డు మీద కూడా అప్పుడో బస్సు ఇప్పుడో బస్సు, ఎక్కువగా షేర్ ఆటోలు, 2 వీలర్స్ కనపడుతున్నాయి. అతడు ఆమె అరుపును వినిపించుకున్నట్లుగా ముందుకు ఆ మట్టి రోడ్డు మీద దుమ్ము లేపుకుంటూ తుప్పల్లో నుంచి ఆటో తీసుకువెళ్తున్నాడు. అతను ఎటు వెళ్తున్నాడో ఆమెకు అర్థం కావటం లేదు. చుట్టుపక్కల అసలు ఇళ్లే లేవు. చూస్తే దారి మళ్లిస్తూ ఊరు బయటకు తీసుకువెళ్తున్నాడా అని అనుమానం వస్తోంది. ఆమె నుదురు ముడిపడింది. కళ్ళు అదరసాగాయి. భయంతో పెదవులు వణుకుతున్నాయి. తనకు ఏమాత్రం తెలియని దారి వెంట అతను ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు. నోనో, వీడేదో పెద్ద మోసగాళ్ళ ఉన్నాడు. మృదువుగా మాట్లాడుతూ ముళ్ల పదల్లోకి లాక్కు వెళ్ళటం లేదు కదా. తనకి ఏమాత్రం తాత్సారం చేయకూడదు. ఏయ్, ఆటో నాపు! గొంతు పెంచి పెద్దగా అరిచింది. అతడు మాట్లాడకపోవటమే కాదు, మెడ కూడా వెనక్కు తిప్పకపోగా ఆ ఎర్రటి మట్టి బాటలో ఆటోను మరింత వేగంగా ముందుకు తీసుకుపోతున్నాడు. నివేదిత ఏం చెయ్యాలో అర్థం కానంత అయోమయంలో పడిపోయింది. కొద్ది క్షణాల పాటు కళ్ళు మూసుకొని ఆలోచిస్తూనే జాకెట్లో నుండి సెల్లును బయటకు తీసి అక్కడ తనకు తెలిసిన అపరంజి నెంబర్కు కాల్ చేసి అటామ ఆన్ చేయగానే, అక్క, నన్నెవరో బలవంతంగా ఆటోలో లాక్కు వెళ్తున్నారు అంటూనే ఉంది. కృష్ణదేవుడు ఆటోను సడన్గా ఆపేసి కిందకు దూకుతూనే నివేదిత చెంప పగిలేలా ఒక దెబ్బ కొట్టి ఆమె చేతిలోని సెల్లును లాక్కొని రాళ్ల గుట్టల నడుమ ఉన్న మురికి నీటి గుంటలోకి విసిరేశాడు. దానికి ఫోన్ చేశారా లేదా? నివేదిత తల్లి రుక్మిణమ్మ అడిగింది భర్తను. వాళ్ళిద్దరూ అప్పుడు అతని కోల్కతా స్నేహితుడు శ్రీనివాసరావు కూతురు పెళ్లికి గాను వివాహ మంటపానికి వచ్చారు. చేశాను,
అది స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంది, కాసేపు ఉండి చేస్తాను అన్నాడు వివేకానందమూర్తి. క్లాసులో ఉందేమో, అక్కడుంటేనే ఫోన్ ఆఫ్ చేస్తుంది అన్నాడు. నా బొంద క్లాసు, మీరు మరీ అయోమయంలో పడిపోతున్నారు. ఇవాళ ఆదివారం, దాన్ని అత్తాపూర్లో మా అత్తయ్య మనవడి పెళ్ళికి వెళ్ళమంటే వెళ్తానంది కదా. ఇప్పుడు 9 దాటింది, అక్కడికి వెళ్ళుంటుంది. హైమావతి కూడా వెళ్తానంది. అది రాత్రి ఫోన్ చేసి అంతగా అరిచింది గుర్తులేదా అందామె. స్పెషల్ క్లాస్ ఏమైనా ఉన్నదేమో లేవే అన్నాడాయన. అలాంటిది ఏమైనా ఉంటే నిన్ననే చెప్పేది కదా, తనకు పెళ్ళికి వెళ్ళటానికి వీలు పడదని. నేను గట్టిగా వెళ్ళమంటే వెళ్తానని అంది. పోనీ హైమావతి కన్నా చెయ్యండి, మన అమ్మాయి ఎక్కడికి వచ్చిందేమో చెప్తుంది అంది. హైమావతి రుక్మిణి పెదనాన్న కూతురు, హైదరాబాద్లోనే ఉంటుంది. ఆమె భర్త కూడా బ్యాంకులో ఆఫీసర్. అది కాదు పిన్ని, నివేదిత ఇక్కడికి వస్తున్నప్పుడు మాట మాత్రం మాకు ఫోన్ చేయొచ్చు కదా. కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్లోనే అంటుంటివి. మేమా ఉన్నది కొత్తపేటలో, మాకు దగ్గరే. దాన్ని అక్కడ హాస్టల్లో ఉంచడం దేనికి? నా దగ్గరే ఉండి రోజు వెళ్ళొచ్చేది. అవునులే, మేమెక్కడ కనపడతాము. మా ఆయన చిన్న ఆఫీసర్ కదా, బాబాయ్ లాగా చీఫ్ మేనేజర్గా చేస్తూ ఉంటే మీ దృష్టిలో ఉండేవాళ్ళం అంది నిష్ఠూరంగా ఆ అమ్మాయి. చీనోర్మి, పిచ్చివాగుడు వాగామంటే ఊరుకోను. చెప్తాలే దానికి మీ ఇంటికి వెళ్ళమని అంది అరుస్తున్నట్లుగా రుక్మిణి. రేపు అత్తయ్య మనవడి పెళ్ళికి మీరు వస్తున్నారా? హైమావతి అడిగింది. లేదే, ఇక్కడ మేము ఇంకో పెళ్ళికి తప్పకుండా వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు చాలా దగ్గర వాళ్లే. నివేదిత వస్తుందిలే అక్కడ పెళ్ళికి. అసలు దాన్ని మీ ఇంటికే నువ్వు అన్నట్లు పంపించేదాన్ని, కానీ మీ ఇల్లు దిల్సుఖ్ నగర్కి దగ్గరని నాకేం తెలుసు? అప్పటికీ ఆ మాట అంటే అది అంది. నేను 8 క్లాసులో ఉండాలమ్మా, హాస్టలే నయం, కోచింగ్ సెంటర్కు పక్క బిల్డింగే అది అంటూ అనునయంగా చెప్పింది రుక్మిణి హైమావతితో. రాత్రి ఫోన్ చేసి దాన్ని అక్కడ పెళ్ళికి వెళ్ళమని చెప్పాను, అక్కడ కలుస్తుందిలే నిన్ను అంది. అసలు హైమావతి సంగతి నివేదితకు చెప్తే, నేనెవ్వరింట్లోనే ఉండనమ్మా, కోచింగ్ సెంటరు హాస్టల్లో తప్ప నేను ఎక్కడికి వెళ్ళను, చదువుకోవడానికి వెళ్తున్నాను, ఈ లింకులు పెట్టబోకు అంది. ఈ పెళ్లికి వెళ్ళటానికి తను మరీ బతిమలాడి చెప్తే కానీ ఒప్పుకోలేదు. అయితే సర్లే పిన్ని, దాన్ని కారులో మా ఇంటికి తీసుకువెళ్ళి ఎల్లుండి పొద్దున హాస్టల్ దగ్గర దించొస్తాను అంది. నీ ఇష్టం దానిష్టం అంది ముభావంగా రుక్మిణి. ఆమెకు తెలుసు, హైమావతి బలవంతం చేసి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిన కూతురు ఓ పావుగంటో అరగంటో కూర్చుని హాస్టల్కి వెళ్ళి పుస్తకాలు ముందేసుకుంటుందని. అదో పుస్తకాల పురుగు, విజయం సాధించే వరకు చేపట్టిన పనిని వదలదు. అందుకే రాత్రి చదువుకునే సమయంలో కూతురితో వాదన పెట్టుకోవటం ఇష్టం లేక హైమావతి సంగతి చెప్పలేదు. పెళ్లికి బయలుదేరే ముందు చెప్తే ఆ సమయంలో ఖాళీగా ఉంటుంది కాబట్టి తను చెప్పింది కాస్త సావకాశంగానైనా వింటుంది. ఆ నిర్ణయంతోనే పొద్దుటి నుండి కూతురి కోసం సెల్ మీద ప్రయత్నిస్తున్నది. ఆయన ఫోన్ చేయటం మొదలుపెట్టేటప్పటికే 8 అయ్యింది. ఆటో ఎక్కే ముందే సెల్ స్విచ్ ఆఫ్ చేసింది. దారిలో రణగొణ ధ్వనిలో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటుందని నివేదిత. ఆయన ప్రతి 10 నిమిషాలకు చేస్తూనే ఉన్నాడు, కానీ అవతల నుండి స్విచ్ ఆఫ్ చేసి ఉన్నదనే మెసేజే వస్తున్నది. 10 గంటలకు హైమావతికి చేశారు. పెళ్లిలో హైమావతిని కలుస్తుంది కాబట్టి ఫోన్ ఆన్ చేసి మాట్లాడమని చెప్పడానికి. అప్పటికి శ్రీనివాసరావు కూతురు వివాహ లగ్నం అయిపోయి కాస్త హడావుడి తగ్గింది. హైమావతి కాల్ రిసీవ్ చేసుకుంటూనే, లేదు బాబాయ్, ఇంకా రాలేదు, దిల్సుఖ్ నగర్ అత్తాపూర్కి చాలా దూరం కదా, రాగానే నేను చేయిస్తాలే అంది. రుక్మిణికి ఆదుర్ద ఆగక కంగారు కూడా మొదలైంది. హాస్టల్ కన్నా చెయ్యండి, అది ఇంకా బయలుదేరిందో లేదో అంది. బయలుదేరి ఉంటుందిలేవే, అదేమన్నా చిన్నపిల్ల, నీ ఆదుర్ద మరీను అన్నాడాయన. మీరేం మనిషో నాకు అర్థం కావటం లేదు. దాన్ని ఇంతవరకు మనం ఎక్కడికి ఒంటరిగా పంపలేదు, అటువంటిది పంపాము. ఆదివారమైనా పొద్దుటి నుండి అది సెల్ ఆన్ చేయలేదు అంటే అసలు మీకు చీమ కుట్టినట్టుగా కూడా లేదేంటి? ఉండండి, నేను ల్యాండ్ లైన్కి చేసి హాస్టల్కి మాట్లాడతాను, ఏం మనుషులో ఏమిటో అంటూ రుక్మిణి నివేదిత ఉండే హాస్టల్కి ఫోన్ చేసింది. అటు లిఫ్ట్ చేయగానే, నేను విజయవాడ నుండి మాట్లాడుతున్నానండి, మీ హాస్టల్లో 202 నెంబర్ గదిలో ఉండే నివేదిత తల్లిని, ఓసారి మా అమ్మాయిని పిలుస్తారా? అది ఫోన్ ఆఫ్ చేసి కూర్చుంది, అర్జెంటుగా మాట్లాడాలి అంది త్వరగా. ఓ నివేదితేనా? ఉదయం 7ంటికే ఎక్కడో పెళ్లికి వెళ్ళాలని వెళ్ళిందండి, మధ్యాహ్నం భోజనానికి రానని కూడా చెప్పింది అంది అవతల నుండి ఆ లేడీస్ హాస్టల్ ఇన్ఛార్జి. ఒక్కసారిగా నీరసం ఆవరించింది రుక్మిణికి. ఉదయం 7 గంటలకే హాస్టల్ నుండి బయలుదేరింది, 10 అయినా ఇంకా పెళ్లి దగ్గరకు చేరకపోవటం ఏంటి?
రిసీవర్ పెట్టేస్తూనే ఏమండి త్వరగా రండి అంటూ అప్పటికే పెళ్లికొచ్చిన వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయిన భర్తను వెతికి పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళింది. టీపాయ్ మీద పెట్టి ఉన్న సెల్ రింగ్ అవటంతో అపరంజి కామాక్షి ఒక్కసారే ముందుకు వంగారు. జగన్నాథం గారే చేశారేమోనన్నట్లు. స్క్రీన్ మీద డిస్ప్లే అయిన పేరు చూస్తూనే కామాక్షి, ఇంకా ఇక్కడ నేనెందుకు, అమ్మ దగ్గరికి వెళ్ళి వంట అయిందేమో కనుక్కుని వస్తాను, నువ్వు మాట్లాడి మురిపాలు తీర్చుకో అంటూనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ కాల్ వచ్చింది అపరంజి బావ నుండి కావటంతో అపరంజి సెల్ ఆన్ చేస్తూనే, నీకెన్నిసార్లు చెప్పాలి బావా, నేను చేస్తానని చెప్పానా లేదా, ఏమిటా తొందర అంది. నేను నీ కాబోయే మొగుణ్ణే అంజి, కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడవే, భవిష్యత్తులో నిన్ను బంగారు పల్లకిలో తిప్పాల్సిన వాడిని నేనే అని గుర్తించుకో అన్నాడు మరింతగా కవిస్తూ. ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాను బావా, తర్వాత వింటాను నీ థియరీలన్నీ. నీ బోడి స్నేహితులు ఎవరు పక్కన లేరు కదా, అంజీ గంజీ అంటున్నావు. రేపొద్దున నేను నా పేరు మార్చుకున్నట్లుగా అన్ని పేపర్లలోనూ అన్ని ఎడిషన్లలోనూ అన్ని భాషల్లోనూ వచ్చేస్తుంది నీ కోతి మోక వినదంటే అంది విసురుగా. ఎవరూ లేరులే, నా గదిలో ఏసీ ఆన్ చేసి నేను ఒక్కడనే నా ఒళ్ళో ఓ దిండు పెట్టుకుని నీకు శుభవార్త చెప్పాలని కూర్చున్నాను అన్నాడు ముద్దు ముద్దు మాటలతో సుధీర్. నేను చాలా సీరియస్గా ఉన్నాను బావా, ఇప్పుడు కాదు అంటే వినిపించుకోవేంటి, నేనే ఫోన్ చేస్తానన్నాను కదా, ముందు స్విచ్ ఆఫ్ చెయ్యి అంది. ఐసీయూలో ఉన్నావా ఏమిటి కర్మ, ఆ ఆసుపత్రి పేరేదో చెప్పి తాగలడు, నేను కారు తీసుకొని బయలుదేరుతున్నాను అన్నాడు. సెల్ ఆఫ్ చేసిన కొద్ది క్షణాల్లోనే మళ్ళీ రింగ్ అయింది. చేసింది సుధీరే. తల కొట్టుకుంటూ ఆన్ చేసింది. బావా, నువ్వు చెప్పదలుచుకున్న అర్జెంటు విషయం ఏమిటో 2 నిమిషాల్లో చెప్పేయాలి, నేను ఒక అర్జెంటు కాల్ కోసం ఎదురు చూస్తున్నాను, దాన్ని మిస్ అవటం నాకు ఇష్టం లేదు అంది విసుగ్గా. నన్ను మించి నీకు అంత అర్జెంట్ కాల్ చేసేవాళ్ళు ఎవరున్నారే అంజీ? అయ్యా నీకు దండం పెడతాను, చెప్పదలుచుకున్నదేంటో వెంటనే చెప్పు అంది. నేను అమెరికా వెళ్తున్నాను. సరే వెళ్ళు. నిన్ను తీసుకెళ్తున్నాను. మీ అత్త అట్లకాడ కాలేస్తుంది, జాగ్రత్త అంది. నీకోసమా నా కోసమా అట్లకాడ? నీకోసమే, నువ్వే కదా ఆ వెధవ కొత్త కూస్తున్నది, పెళ్ళి కాకుండానే నన్ను తీసుకువెళ్తానంటున్నావు అంటే బరి తెగించిపోతున్నావు అన్నమాట. అదేరా నేను చెప్పేది, నాకు వెళ్ళటానికి ఇంకా 2 నెలల టైం ఉంది. ఈలోగా ఆ మొదటి కార్యక్రమం వాళ్ళు పూర్తి చేస్తే 2వ కార్యక్రమం మనం కానిచ్చేసి చేతులు పట్టుకొని విమానం ఎక్కేద్దామని అన్నాడు. ఏంటి బావా 2వ కార్యక్రమం? దీర్ఘం తీస్తూ అంది అపరంజి. ప్రతిదానికి తొందరేనా, మొదటిది అయిన తర్వాత చెప్తాను కానీ నువ్వు మన పెళ్లి విషయాన్ని వెంటనే ఇక్కడికి వచ్చేసి మీ అమ్మ చెవిలో వేసి, నేను భరించలేనంతగా బావనను సతాయించేస్తున్నాడే అని ఒకసారి కళ్ళు తుడుచుకొని ముక్కు చీదై మీ మామయ్య దగ్గర నా ఏడుపేదో నేను ఏడుస్తాను అన్నాడు. ఒక్క పనికి 2 ఏడవటం దేనికి, 2 దగ్గర నువ్వే ఏడు అంది. ఆడదాని ఏడుపుకు వెయిట్ ఎక్కువ ఉంటుందే బంగారం. సరే ఇంతేనా, ఇంకేమైనా చెప్పాలా? ఇంకా అంటే చాలా ఉన్నాయి చెప్పేందుకు అన్నాడు. ఒకటి గుర్తుంచుకో బావా, ముందు నా ఫ్రెండ్ కిడ్నాపర్ల చేతుల్లో నుంచి సురక్షితంగా బయటపడాలి. అప్పుడు ఏం చేయాలో ఏం చేస్తే బాగుంటుందో నేను నిర్ణయిస్తాను. నీ అమెరికా ప్రయాణం నిజమేనా? ఒరిజినల్ ఆర్డర్స్ చూపిస్తేనే కానీ నేను నమ్మను. నీ నాటకాలు నా దగ్గర కుదరవు అంది. రాత్రి ఫోన్ మీద మెసేజ్ వచ్చింది అంజీ, అన్ని ఫార్మాలిటీస్ పూర్తయి కాగితాలు రావడానికి సమయం పడుతుంది, కాస్త ఆగాలి మరి అన్నాడు. సరే నేను 4 రోజుల్లో విశాఖపట్నం వస్తాలే కానీ ఒళ్ళో దిండు మాత్రం తీయబోకు, అట్లాగే ఉంచుకో. ఫోన్ ఆఫ్ చేసింది ముసిముసి నవ్వులతో దాని వంకే చూస్తూ. అప్పుడు చూసింది అందులో ఓ మిస్డ్ కాల్ ఉంది. అది జగన్నాథం గారి నుంచేనేమోనని ఆదుర్దాగా కామాక్షిని పిలిచింది. జగన్నాథం గారు మియాపూర్ చౌరస్తాకు కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీస్ చెక్పోస్టు దగ్గర ఆగుతూ ఉండగానే డోర్ తీసుకుని హడావుడిగా దిగాడు. ఆయన్ని చూస్తూనే పోలీసులు అలర్ట్ అయి ముందుకొచ్చారు. అంబులెన్స్ ఏదీ రాలేదా అడిగాడు. రాలేదు సార్. ఆయన అనుమానం బలపడింది. ఈ కాస్త దూరంలో మధ్యలో ఎక్కడా ఏ నర్సింగ్ హోము లేదు. నిజంగా దాంట్లో పేషెంటే ఉన్నట్లయితే ఎక్కడా ఆగకుండా ముందుకు వెళ్ళాలి. దారి తప్పించాడు అంటే మెయిన్ రోడ్డు మీదుగా కాకుండా పక్క సందుల్లో నుంచి వెళ్ళి మళ్ళా హైవే ఎక్కొచ్చా ఎక్కడైనా ఈ రూట్లో అంటూనే చేతిలోని సెల్ ఆన్ చేసి BHEL దగ్గర ఉన్న చెక్పోస్ట్కి కాల్ చేశాడు. అవతల ఆన్ చేయగానే ఏ అంబులెన్స్ వచ్చినా ఆపండి అక్కడ, అంతేకాదు నేను 15 గంటలు అక్కడ ఉంటాను. వెహికల్స్ అన్నింటినీ ఆపి ఇంతకుముందు మీకు ఫ్లాష్ చేసిన ఫోటోలో ఉన్న అమ్మాయి
దేంట్లో ఉన్న ఆ వాహనాన్ని పక్కన నిలబెట్టి అందులోని వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోండి అన్నాడు. ఎస్ సార్. మళ్ళా ఏసీపీ కూర్చున్న కారు ముందుకు దూకింది. మదీనా కూడా దాటుతూ ఉండగా ఓ పెద్ద నర్సింగ్ హోం కనపడింది. దాని ముందు ఒక అంబులెన్స్ ఉండటంతో దాంట్లోకి పోనివ్వమన్నాడు కారున్న డ్రైవర్తో. పోర్టికోలో కారు ఆగుతూ ఉండగానే గమనించాడు ఆ అంబులెన్స్ ప్రైవేటుదే. వడివడిగా లోపలికి వెళ్ళాడు. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి పోలీస్ డ్రెస్సులో ఉన్న ఆయన చూస్తూనే లేచి నిలబడింది. ఇప్పుడు అంబులెన్స్లో ఎవరినైనా తీసుకొచ్చారా? 5 నిమిషాలు అయింది సార్. చాలా సీరియస్ కేసులా ఉంది. క్యాజువాలిటీలో డాక్టర్లు పరీక్షిస్తున్నారు. పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? ఆత్రంగా అడిగాడు. అందరూ అక్కడే ఉన్నారు సార్ చెప్పింది. క్యాజువాలిటీ ఎక్కడా? పక్క కారిడార్లో మొదటి గదే సార్ వినయంగా చెప్పింది. రండి చూపిస్తాను అంది. వెంటనే ముందుకు వెళ్ళి కారిడార్లో తిరిగాడు జగన్నాథం. తలుపు దగ్గర చాలామంది నిలబడి ఉన్నారు. వాళ్లను నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు. లోపలికి విసురుగా వచ్చిన ఆయన్ను పేషెంట్ను పరీక్షిస్తున్న డాక్టర్లు విచిత్రంగా చూశారు. చెప్పండి అన్నారు. ఇప్పుడు అంబులెన్స్లో తీసుకొచ్చిన పేషెంట్ ఎవరు? ఆ గదిలో మంచాల మీద మరొక 2 ఆడ పేషెంట్లు ఉన్నారు. ఈమెనండి అన్నాడు తాము పరీక్షలు చేస్తున్న ఆమెను చూపిస్తూ అందులో ఒక డాక్టర్. ఆ పేషెంట్ను చూస్తూనే గిరుక్కొని వెనక్కు తిరిగాడు జగన్నాథం. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా. ఆ బెడ్ మీద ఉన్నది 80 ఏళ్ల ముసలమ్మ. ఆయనకు అర్థమైపోయింది. మియాపూర్ చౌరస్తాలో అతివేగంగా ఇటొచ్చిన అంబులెన్స్ ఇది కాదు. తను చూసిన అంబులెన్స్లో పేషెంట్ ఎవరు ఉండరు. ఉంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. కానీ అది రోడ్డు మీద పోయిన తీరు అతనికి అనుమానం కలిగిస్తోంది. పేషెంట్ ఎవరూ లేనప్పుడు సిగ్నల్స్ దగ్గర కూడా ఆగకుండా అంత దూరం పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మళ్ళా ఆయన కారు హైవే మీదకెక్కింది. రోడ్డుకు అటు ఇటు మరొక 2 కార్పొరేట్ హాస్పిటల్స్ కనపడ్డాయి. ఆగి అక్కడ కనుక్కున్నా ఎలాంటి సమాచారము దొరకలేదు. అసలు ఈరోజు ఉదయం నుండి ఇంతవరకు కొత్త పేషెంట్ ఎవరు ఆ ఆసుపత్రుల్లో చేరలేదట. కారు ముందుకు పోతూనే ఉంది. చందానగర్కి వచ్చారు. అప్పుడు చేతిలో ఉన్న వైర్లెస్లో రింగ్ వచ్చింది. ఆత్రంగా దాన్ని ఆన్ చేశాడు జగన్నాథం. సార్, ఇప్పుడే ఓ సంగతి తెలిసింది. లింగంపల్లి రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాలకు పక్కగా ఉన్న చెరువులోకి అంబులెన్స్ ఒకటి దొర్లిపోయింది. మన వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారు. జగన్నాథం ఆ వార్త వింటూనే ఉలిక్కిపడ్డట్లుగా చేతిలోని రిసీవర్ వంకే చూస్తూ ఉండిపోయాడు కళ్ళప్పగించి. ఏసీపీ జగన్నాథం కూర్చున్న కారు లింగంపల్లి వైపుకు పరిగెత్తడం మొదలుపెట్టింది. పట్టాల పక్కగా కంకర తేలిన రోడ్డు ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం వేసినట్టుగా ఉంది. అంతేకాకుండా ఆ బాటను ఎక్కువగా ఎవరూ వాడుతున్నట్లుగా కూడా అనిపించడం లేదు. దారి చూపిస్తూ ముందు సీట్లో కూర్చుని ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను, ఇది మళ్ళా నేషనల్ హైవేకి ఎక్కడ కలుస్తుంది అని అడిగాడు. ఇక్రిసాట్ అవతల సార్ చెప్పాడు అతను. ఆయనకు అర్థమైంది. హైవే మీద మియాపూర్ నుండి పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో దాన్ని ఇటువైపుకు మళ్లించారన్నమాట. తన అనుమానం నిజమే అవ్వచ్చు. అందులోనే కిడ్నాప్ చేయబడిన నివేదిత ఉండుండాలి. ఆయన శూన్యంలోకి చూస్తున్నట్టుగా చుట్టూ ఉన్న గొట్టల్లోకి అక్కడక్కడ పచ్చగా కనపడుతున్న పొలాల్లోకి చూస్తూ ఉండిపోయాడు. చుట్టూ ఎక్కువగా తాటి చెట్లు, వాటికి కట్టిన కళ్ళు కుండలు. తన ఊహే నిజమైతే ఆ అంబులెన్స్లో ఉన్న అందరూ ఆ చెరువులోనే నీళ్లల్లో మునిగిపోయి ఉండాలి. లేదా ఆ వాహనాన్ని బయటకు తీయటానికి కుదరక ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళు తప్పించుకు పారిపోయినా ఉండాలి. అందరూ జలసమాధి అయి ఉంటే మాత్రం తను పడుతున్న శ్రమంతా వృధానే అవుతుంది. కూతురు కామాక్షి కళ్ల ముందు కదిలింది. కామాక్షి స్నేహితురాలు అపరంజి మెదిలింది. ఆమెకు ప్రస్తుతం తాను ఆత్రంగా ఎదురు చూస్తున్న నివేదితకు నడుమ ఉన్న విచిత్రమైన కథ గుర్తుకొచ్చింది. నో, అలా జరగటానికి వీల్లేదు. ఆ అంబులెన్స్ చెరువులో పడిపోవటానికి వెనక ఏదో కారణం ఉండుండొచ్చు. ఆయన పోలీసు బుర్ర చకచకా పనిచేయటం మొదలుపెట్టింది. తామను తప్పుదారి పట్టించడానికి గాను అందులోని అందరూ మరొక కారులోకి మారి దాని నీళ్లలోకి తోసుంటే తాము నిజం తెలుసుకునే లోపే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోవచ్చు. ఆయన వెంటనే వైర్లెస్ ఆన్ చేసి జహీరాబాద్ పోలీస్ చెక్పోస్ట్కి ఫోన్ చేసి, నేను ఏసీపీ జగన్నాథాన్ని మాట్లాడుతున్నాను. హైదరాబాద్ నుండి వచ్చే ఏ వాహనాన్ని పూర్తిగా పరీక్షించకుండా వదలొద్దు. నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన కిడ్నాప్ అయిన అమ్మాయి అనుమానితుడి ఫోటోలను మీరు గుర్తుంచుకున్నారు కదా అన్నాడు. ఎస్ సార్. ఆయన మెసేజ్ ఇవ్వటం పూర్తయ్యే సమయానికి వాళ్ల కారు రైలు పట్టాల పక్కగా ఉన్న ఆ చెరువు దగ్గరకు వచ్చింది. అప్పటికే అక్కడ పోలీసులున్నారు. పక్కన పొలాల్లో పనిచేస్తున్న కొందరు రైతులు వచ్చారు. చెరువులో నీళ్లు నిండుగానే ఉన్నాయి.
అందులో 25 అడుగుల లోపలికే వెళ్ళిపోయింది అంబులెన్స్. దాని పైకప్పు మాత్రమే బయటకు కనపడుతోంది. అప్పటికే నీళ్లల్లో ఉన్న ఆ వ్యానులను బయటికి లాగటానికి కాను తాళ్లు కట్టేందుకు 2 ఈతగాళ్లు లోదుస్తులతో చెరువులకు దిగుతున్నారు. తాళ్లను కట్టి బయటికి లాగేందుకు గాను అంతకుముందే అటువైపుగా గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న ఓ లారీని ఆపారు. జగన్నాథం కారు దిగి ఒడ్డుకు వెళ్తూ, వాళ్ళని అసలు అందులో మనుషులున్నారో లేదో చూడమనండి ముందు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్తో. అతడు అదే చెప్పాడు లోపలికి దిగుతున్న వాళ్లతో. వాళ్ళిద్దరూ ఈదుకుంటూ దాని దగ్గరికి వెళ్ళి నీళ్లలో మునిగి లోపలికి చూశారు. అంత స్పష్టంగా కనపడకపోవటంతో బయటకొచ్చి, నీళ్లు మురిగ్గా ఉండటంతో ఏమీ కనపడటం లేదు సార్, లోపలంతా నీళ్లున్నాయి అన్నాడు. సరే, ఆ వ్యాన్ వెనక తాళ్లు కట్టండి అంటూనే కానిస్టేబుల్స్ చేత ఒడ్డున దానికి దాపుగా తెచ్చి నిలబెట్టిన లారీకి తాళ్లు కట్టించాడు. ఆ ప్రక్రియ 10 నిమిషాల్లోనే పూర్తయింది. లారీని స్టార్ట్ చేసి ముందుకు నడిపించాడు లారీ డ్రైవర్ లోడ్ గేర్లో. 1 నిమిషం తర్వాత వ్యాన్ చిన్నగా వెనక్కు రాసాగింది. బురద నీళ్లలో నుంచి అది భారంగా ఒడ్డుకొచ్చేటప్పటికి 10 నిమిషాలు పట్టింది. అది బయటకు వస్తున్న కొద్దీ అద్దాలు తీసి ఉన్న తలుపుల గుండా నీళ్లు బయటికి రాసాగాయి. ఆత్రంగా అందరూ దాని చుట్టూ మూగారు. జగన్నాథం ముందుకెళ్ళాడు. లోపలెవరూ లేరు సార్. దాంట్లో వాళ్ళు నీళ్లలోకి జారిపోయారేమో సార్, ఇన్స్పెక్టర్ అనుమానం వ్యక్తం చేశాడు. జగన్నాథానికి వాళ్ళు చేసిన ట్రిక్ అర్థమైపోయింది. అతడు అనుమానిస్తున్నట్లు వాళ్ళు నీళ్లల్లో పడిపోయి ఉండరు. తను ఊహించినట్లే జరిగింది. క్రిమినల్ బ్రెయిన్స్ పోలీసుల బుర్రల కన్నా పదునుగా ఉంటాయి. నువ్వు వెంటనే అన్ని స్టేషన్లను కాంటాక్ట్ చెయ్యి. ఎక్కడైనా వ్యాన్ పోయినట్లుగా కంప్లైంట్ వచ్చిందేమో కనుక్కో. చెరువులో శవాలేమీ దొరక్కపోవచ్చు, అయినా ఓసారి చెక్ చేయించు అంటూనే కారు ఎక్కి మళ్ళా హైవే మీదకు పోనివ్వమన్నాడు జగన్నాథం. హైవే ఎక్కుతూ ఉండగా ఇంటి నుండి ఫోన్ వచ్చింది. చేసింది కూతురు కామాక్షి. ఏం నాన్న, ఏమైనా సమాచారం దొరికిందా? అపరంజి టెన్షన్ పడుతోంది అంది ఆదుర్దాగా. లేదురా, అదే పని మీద ఉన్నాను. దొరుకుతుందిలే, వర్రీ అవద్దని చెప్పు అన్నాడాయన. ఆ అమ్మాయికి ఏ హాని జరగకుండా ఉండేలా చూడు నాన్న అంది కామాక్షి. నాకు తెలుసురా, నేను అదే ఉద్దేశంతో ఉన్నానులే. ఫోన్ ఆఫ్ చేస్తూ ఉండగానే వైర్లెస్ రిసీవర్ రింగ్ అయింది. సార్, నేను జహీరాబాద్ చెక్పోస్ట్ నుండి ఇన్స్పెక్టర్ విక్రాంత్ని మాట్లాడుతున్నాను. మీరు ఫ్లాష్ చేసిన ఆ అమ్మాయి ఓ ట్యాక్సీలో దొరికింది. అపస్మారక స్థితిలో ఉంది. ఆ ట్యాక్సీ డ్రైవర్ని, మీరు పంపిన ఫోటోలో ఉన్న మనిషిని కూడా పట్టుకున్నాం అన్నాడు వడివడిగా. థ్యాంక్ యూ ఎగ్జైటింగ్గా అన్నాడు జగన్నాథం. వాళ్ళిద్దరికీ బేడీలు వేసి జాగ్రత్తగా కాపలా కాయండి. వెంటనే ఆ అమ్మాయిని జహీరాబాద్ తీసుకువెళ్ళి ఏదైనా పెద్ద హాస్పిటల్లో చేర్చండి. అక్కడ కూడా ఆ అమ్మాయికి కాపలా పెట్టండి. జాగ్రత్త, నేను 1 గంటలో అక్కడికి వచ్చేస్తాను రిలాక్సింగ్గా ఆయన సీట్లో వెనక్కి వాళ్తూ అన్నాడు. హైమా, నివేదిత వచ్చిందా? కాల్ చేసింది నివేదిత తల్లి రుక్మిణి విజయవాడ నుండి. ఇంకా రాలేదు పిన్ని. అదేమిటే, ఉదయం 7 గంటలకి హాస్టల్ నుండి పెళ్లికని బయలుదేరింది. 1 గంట అవుతున్నా అక్కడికి రాకపోవటం ఏంటి? దాని హాస్టల్కి అత్తాపూర్ ఎంత దూరంలో ఉందే? ఆదుర్దాగా అడిగింది. ఎంత ట్రాఫిక్ ఉన్నా ఆటోలో గంటలో వచ్చేయచ్చు పిన్ని. ఉదయం 7ంటికే బయలుదేరింది అంటుంటివి. అప్పుడు రోడ్లు అంత రద్దీగా కూడా ఉండవు. మరి మధ్యలో ఏ స్నేహితురాలింటికైనా వెళ్ళిందేమో అంది హైమ. స్నేహితురాలింటికి వెళ్తే సెల్ ఆఫ్ చేయాల్సిన అవసరమే ఉంది? అది కళ్యాణ మంటపానికి దారి తెలియక ఇబ్బంది పడుతున్నదేమోనని నాకు భయంగా ఉంది. ఆమె కంఠంలో సన్నని ఒడుకు. అంత అడ్రస్ దొరక్కపోతే ఫోన్ చేస్తుంది కానీ ఊరికి రోడ్లమ్మట తిరుగుతూ కూర్చుంటుందా పిన్ని? లేకపోతే అది ఎక్కిన ఆటోకి యాక్సిడెంట్ అవ్వలేదు కదా అంది రుక్మిణి. ఆమె ఆలోచనలకు చిరాకు వేసింది హైమావతికి. అప్పుడు తన సెల్లో ఉన్న నెంబర్లకు పోలీసులు ఫోన్ చేసి సమాచారం అందించి ఉండేవాళ్ళు. కానీ ఊరికి పిచ్చి పిచ్చిగా ఆలోచించబోకు పిన్ని. మీ అల్లుడు గారు భోజనం చేస్తున్నారు. అది అవ్వగానే మేమిద్దరం దాని హాస్టల్కి వెళ్ళి వివరాలు కనుక్కొని మీకు ఫోన్ చేస్తాం అంది అనునయిస్తున్నట్లుగా హైమావతి. నాకెందుకో భయంగా ఉంది. అది ఎక్కడ ఇబ్బందులు పడుతున్నదోనని. లేకపోతే ఫోన్ ఎందుకు ఆఫ్ చేస్తుంది? నేను మీ బాబాయి ఇప్పుడు హైదరాబాద్కు బయలుదేరుతున్నాం. ఆమె ఏడ్చేయటం మొదలుపెట్టింది ఫోన్లోనే. ఏంటి పిన్ని, చిన్నపిల్లల్లాగా మరీను? మీరొచ్చి ఏం చేస్తారు? మీకు కొత్తే కదా ఈ ఊరు. పోలీసుల కాళ్ళు పట్టుకొని వెతకమని అడుగుతాము. అసలు దాన్ని వదిలిపెట్టి ఎన్నాళ్ళు ఉండనే లేదు నేను ఇంతవరకు. వద్దే, ఒక్కదానివి అంత దూరం ఎందుకే? ఆ కోచింగ్ ఏదో మన విజయవాడలో లేదా అని నెత్తి నేరు కొట్టుకున్నా నా మాట వింటేనా? దాని మాటలకు తానా తందానా అంటూ మీ బాబాయ్
నా మాటలంటేనే ఎగతాళి. ఇలా అయితే అది సివిల్స్ పాస్ అయ్యి ఏ జిల్లా కన్నా కలెక్టర్గా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికైనా ఒంటరిగా పోనిస్తావా అంటూ, చూసావుగా ఇప్పుడు ఏమైందో, దానికి ఏమైందో ఏమిటోనే నా బుర్ర తిరిగిపోతున్నది అంది రుద్ద కంఠంతో. సరే పిన్ని, నువ్వు బాబాయ్ రండి, ఈలోగా మేము హాస్టల్కి వెళ్ళి వివరాలు కనుక్కుంటాం. అవును, మీరు ఎలా వస్తారు ఇప్పుడు? రైలు కానీ బస్సు కానీ అయితే సిటీ అవుట్స్కట్స్లోకి రాగానే నాకు ఫోన్ చెయ్యి. మీ అల్లుడు కారు తీసుకుని వస్తారు మీరు దిగే చోటుకి అంది. ఇప్పుడు రైల్లోనూ బస్సులోనూ వచ్చి కాలయాపన చేయటం నా వల్ల కాదు తల్లి, వెంటనే మా కారులోనే బయలుదేరతాం అంది రుక్మిణి ఇంకా ఏమాత్రం ఆలస్యాన్ని భరించలేనట్టుగా. అయితే కొత్తపేట పళ్ళ మార్కెట్ దగ్గరకు రాగానే నాకు రింగు పిన్ని, మా ఇంటికి అది 2 నిమిషాలే దూరం అంది. హైమా, దానికి అక్కడ ఏ ప్రమాదం జరిగి ఉండదు కదా? ఏమీ ఉండదు పిన్ని, నువ్వు ఊరికే హైరాణ పడబోకు. అదిగో ఆయన చెయ్యి కడుక్కుంటున్నారు, మేము బయలుదేరతాం ఇంకా. పిన్ని భయపట్టం చూస్తూ ఉంటే ఆ అమ్మాయికి ఇక తాత్సారం చేయటం ఇష్టం లేకపోయింది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.